హే గైస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి వీడియో December 31st నైట్ అనమాట. ఫుల్ గోల గోల ఉంది బయట. సో అందుకే నేను వాయిస్ చెప్పినా కూడా బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకనే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇప్పుడు. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ మీకు లాట్స్ ఆఫ్ జాయ్ అండ్ మంచి హెల్త్ గాడ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ చికెన్ 65 ఇయర్. నాకు పర్సనల్గా చికెన్ చాలా ఇష్టం. సో 31st సెలబ్రేషన్స్లో చికెన్ లేకపోతే ఎలా? సో ఇక్కడ చికెన్ 65 మసాలా కబాబ్ మసాలా రెండు సేమే. సో అది తీసుకొని ఫస్ట్ ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. రెసిపీ ఎంతమంది తెలుసు? తెలియని వాళ్ళు నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. బట్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? ఫస్ట్ 65 మసాలా వేసి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సో ఇలా నేను ఫస్ట్ టైం రెసిపీని క్లియర్గా షూట్ చేస్తున్నాను. అంత ఓపిక నాకు ఎప్పుడు వచ్చింది నాకే అర్థం కావట్లేదు. బికాజ్ ఏదైనా మనం రెసిపీ షూట్ చేస్తూ చేయాలంటే చాలా రిస్కీ ఫ్యాక్టర్. ఓన్లీ కుకింగ్ ఛానల్ వాళ్ళు ఎలా చేస్తారో ఏమో, చాలా పేషెన్సీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్న్ఫ్లోర్ అండ్ దెన్ చిల్లీ పౌడర్ అండ్ నెక్స్ట్ మీకు కొరియాండర్ పౌడర్, గరం మసాలా, వాట్ ఎవర్ స్పైసెస్ యూ లైక్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా రెసిపీ ఇలానే చేయాలని ఉండదు. అకార్డింగ్ టు అవర్ లైఫ్ స్టైల్, మన టేస్ట్కి తగ్గట్టుగా దాన్ని మార్చుకోవచ్చు. ఈ రెసిపీ ఇలా ఉంటే ఇలానే చేయాలని ఏం రూల్ ఉండదు. మనకి ఎలా నచ్చితే అలా చేసుకొని తినేయడమే, అంతే. అది స్పెషల్ డేస్ అంటే ఇంకా స్పెషల్గా చేసుకోవాలన్నమాట. నేనైతే అలానే ఫీల్ అవుతాను. అండ్ మీ December 31st ఎలా జరిగింది నైట్? చాలామంది పర్చేస్ చేసుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ ఫాలో దేర్ గాయస్. నా కూతురిది కూడా ఇన్స్టా ఐడి ఉంటుంది అక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ నేను అవన్నీ మిక్స్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ అండ్ నెక్స్ట్ ఎగ్ కూడా వేసాను. చికెన్ వేసిన తర్వాత ఎగ్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి ఒక 1 hour or 2 hours డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే మంచిగా చికెన్కి అదంతా పట్టుకుంటుంది అనమాట. సో మనం ఫ్రై చేసేటప్పుడు చికెన్ కూడా జ్యూసీగా వస్తుంది. మీరు చికెన్ పీసెస్ లోపల ఫ్రై అవుతాయో లేదో అస్సలు అవసరమే లేదు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టారనుకోండి ముందే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. సో హియర్ ఈజ్ మై రెసిపీ. మీకు నచ్చిందా? ఎండ్ వరకు చూడండి, నచ్చుద్ది మీకు కూడా. ఓకేనా? అండ్ మీకు ఇంకా కలర్ కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు, బట్ అవసరం లేదు. ఎందుకంటే నేను చిల్లీ పౌడర్ కొన్నది యాడ్ చేశాను. సో దానివల్ల కలర్ ఎన్హాన్స్ అవుతుంది. కొన్నది యాడ్ చేశారు, కొంటారు కదా కారం అంటే. మేము వచ్చేసి నార్మల్గా మిరపకాయలు తీసుకుని అలా పట్టిస్తాం అనమాట. అది అంత కలర్ రాదు, కారం అయితే ఉంటుంది. బట్ మనం కొన్నది అయితే కలర్ ఎన్హాన్స్ అవుతుంది కానీ మనకు అక్కడ స్పైసీనెస్ అనేది అంత ఉండదు. సో నేను ఇక్కడ కలర్ మంచిగా రావాలని చెప్పేసి ఆశీర్వాద్ కారం అనేది యూజ్ చేశాను అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. సో అలా ఫ్రై చేసేసి ఇంకా మా డిన్నర్ అనేది ప్రిపేర్ చేసేసాము. December 31st నైట్ అవర్ స్పెషల్ డిన్నర్ ఈజ్ ఎగ్ బుర్జీ అండ్ నెక్స్ట్ చపాతీస్ అండ్ నెక్స్ట్
చికెన్ 65 అండ్ సమ్ పెప్సీ వితౌట్ మై డాటర్ వాచింగ్. నా కూతురు చూడకున్నప్పుడు నేను పెప్సీ తీసుకొని ఫ్రిడ్జ్లో తాగాను అనమాట. సో అలా భయపడాల్సి వస్తుంది పిల్లలు ఉన్నప్పుడు. అండ్ హియర్ కమ్ ద సెలబ్రేషన్స్ టైమ్. సో వీఆర్ నేనైతే అక్కడ కౌంట్ చేస్తున్నాను అనమాట. 1 2 3. నాతో పాటు నా కూతురు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అది ఎందుకంటే కేక్ కట్ చేయడానికి. సో హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ మేము ఇంకా కేక్ ఇలా కట్ చేసుకొని తినేసి కొన్ని ఫొటోస్ దిగి ఇంకా నిద్రపోయాం అంతే. అండ్ ఇంకో వీడియోలో నెక్స్ట్ ఇంకా మార్నింగ్ నుంచి ఏమైతే చేసామో అదంతా కంటిన్యూ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ కేక్ మీకు ప్రతి సెలబ్రేషన్కి ఉండాలండి. సెలబ్రేషన్ అంటేనే కేక్, కొంచెం స్పెషల్ థింగ్స్, బయటకు వెళ్ళడం ఇలానే ఉంటుంది. అలా అయితేనే ఆ డేని కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వగలుగుతాం. లేదంటే రొటీన్ బోరింగ్ లైఫ్ ఇంట్లోనే తిందామా పడుకుందామా తెల్లారిందని పోకిరీలో చెప్తారు కదా, అదే డైలాగ్లాగా ఉంటుందన్నమాట. సో కొంచెం మంచిగా ఎంజాయ్ చేయడానికి లైఫ్ ట్రై చేయండి, ఓకేనా? సో వీడియో కంటిన్యూ అవుతుంది. లెట్స్ కంటిన్యూ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో పెట్టు, పప్పాకు పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్ పప్పా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. 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 పెట్టు. చూసుకుంటాను మళ్ళీ. సరే అటు చూడండి, ఒక పిక్ దిగుదాం. అంటే కదలకుండా ఉంటే పిక్ వస్తుంది. పెట్టద్దు మీకు. హ్యాపీ హ్యాపీ. అరే పండుగ పొందమోకి హ్యాపీ న్యూ ఇయర్. నీకు తల్లి నీకు పెట్టాలా? బాగుంది కేక్, గుడ్డు కేక్. డాడీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ ఇయర్ మామ. డాడీ అన్నీ వస్తుంది. చెప్పు నీకు చెప్పు. చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ మామా. బాబాయ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇది దిగండి ఫోటో. ఇట్టే నిల్చోండి, ఫోటో స్నాప్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. పందా చూడు. ఫైవ్ చూపియాలి, 2 కాదు 5. హస్తం గుర్తుకే మా ఫోటో. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఇన్ దిస్ ఇయర్. అంతే ఇంకా ఏ ఇంకా చూస్తాం వస్తుంది వీడియో. చూడు చూడుగా ఏ అమ్మ మొత్తం వెయ్యి దాన్ని వేసుకో. బ్లాగర్ గుర్తు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు? ఏద్దాం అది పోతుంది.
పెద్ద ముఖ్యం మనము వాళ్ళు ముఖ్యం ఆడ అటు చూసాపు తల్లి అటు చూసాపు తీసుకురాపో